4 లేబర్ కోడ్ల రద్దు కోసం దేశంలోని ఎనర్జీ సెక్టార్స్ సమ్మెకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు రావాల్సిన 50,000 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జీడీకే 5 ఓసీపీ ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ప్రాజెక్టు ఫిట్ సెక్రటరీ ఈద వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సింగరేణి డబ్బులను గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలను వాడుకుంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలను వాడుకుందని అన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థకు కార్మికుల వేతనాలు చెల్లింపే కష్టతరంగా మారిందని, నిధుల కొరత కారణంగా నాసిరకం మెటీరియల్ తో పనులు చేపిస్తుండడం మూలంగా కార్మికులు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని సూచించారు. పని స్థలాలతో పాటు కార్మికుల నివాస ప్రాంతాలలో కూడా అనేక సమస్యలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు రావాల్సిన 50,000 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఏప్రిల్ 1 నుండి 4 లేబర్ కోడ్స్ ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, దాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఐక్యతతో ఎనర్జీ సెక్టార్లను కలుపుకొని నిరవధిక సమ్మెకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ల సందర్భంగా రాష్ట్రమంతా అనేక సమస్యలపైన చర్చలు జరిగినాయి. దీంట్లో సింగరేణి కార్మికులు సుమారుగా 40,000 మంది పర్మనెంట్ వర్కర్స్ కానీ, 26-27 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ అందరూ కూడా చర్చ చేసుకున్నారు. మరి మన సింగరేణికి సంబంధించింది ఏమైనా ఒక ప్రయోజనము, ఈ ప్రభుత్వాలు ఏదైనా సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పేసి ఆలోచన చేశారు. వాటిలో చాలా సమస్యలు ఇప్పుడు మా నాయకులు చెప్పారు. ఇప్పుడు సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలు రావాలి అంటే ఈ అభివృద్ధి కావాల్సిన పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విధానం ఏమిటి అని చెప్పేసి ఒకసారి పరిశీలిద్దామని చెప్పేసి కూడా చాలామంది చూశారు. రెండవది ఏమిటి, ఇక్కడ స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి కొన్ని ప్రధాన డిమాండ్స్ మీద గత 5-10 సంవత్సరాలుగా సిఐటి పోరాటం చేస్తూ ఉన్నది. మొన్న ఎన్నికల సందర్భంగా 2 సంవత్సరాల క్రితం కూడా మన సిఐటి పెట్టిన డిమాండ్స్ పైన అన్ని యూనియన్లు అంగీకరించి ప్రతి ఒక్కరు వాగ్దానం చేసిన డిమాండ్స్ కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. అది సొంత ఇంటి కల కావచ్చు, రాజారెడ్డి గారు నిరాహారదీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది. అలాగే ఈ పెర్క్స్ పైన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారో దాన్ని రీఎంబర్స్మెంట్ కోల్ ఇండియాలో చేస్తున్నారు, సింగరేణి అధికారులకు చేస్తున్నారు, కానీ మన ఎంప్లాయీస్కి చేయటం లేదు. కాబట్టి దాన్ని రీఎంబర్స్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి సమస్య దాన్ని ఆపేశారు. వాళ్ళ యొక్క వారసత్వాలకు కానీ కారుణ నియామకాలు చేయకుండా ఆపేయడంతో కొన్ని వందల మంది, వేల కుటుంబాలు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సమస్య ముందుకు వచ్చింది. ఇదే సందర్భంలో సింగరేణికి రావాల్సిన బకాయిలు, ఈ బకాయిలకు సంబంధించి మరి అవి పెరిగిపోతూనే ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 కోట్లు అయిపోయినాయి, 29,000 కోట్ల దాకా అయినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా 20,000 కోట్ల దాకా వచ్చినాయి. మొత్తం కలిపితే 52,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీతోన ఏదైతే జెన్కో సంస్థకు మనం బొగ్గు సప్లై చేస్తున్నామో అక్కడి నుంచి డబ్బులు రాలేదని చెప్పేసి ఈరోజు మనం చెప్తా ఉన్నాం. గవర్నమెంటే లెక్కలు చెప్తా ఉంది, ప్రభుత్వమే చెప్తా ఉంది, మన మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ బకాయిలు అనేటువంటివి వాటికి సంబంధించిన సమస్య అలాగే పెండింగ్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. మైన్స్లో పనిచేసే వాళ్ళ సమస్యలు, ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో పనిచేసే వాళ్ళ సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. కనీస సౌకర్యాలు లేకుండా ఉన్న పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితం నేను చాలా మైన్స్ మీదకి వెళ్ళి గేట్ మీటింగ్లో మాట్లాడితే కనీసం చాయ్ తాగమంటే కనీసం టీ దొరకని పరిస్థితి, టిఫిన్ లేని పరిస్థితి, మన వర్కర్స్ కూర్చోవడానికి అవకాశం లేని పరిస్థితి, హాస్పిటల్స్ పోతా ఉంటే సిబ్బంది లేని పరిస్థితి, అలాగే టెస్టులు చేయని పరిస్థితి, కార్పొరేట్ హాస్పిటల్కు పంపుతున్న పరిస్థితి, ఇవన్నీ చాలా చూసాం. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం గట్టిగా మనం ఐక్యంగా ఉండి పోరాడాలని చెప్పేసి ఆ రోజు సిఐటి చెప్పినప్పుడు మిగతా సంఘాలు వాళ్ళు వాగ్దానం చేశారు. 11 కిలోమీటర్ల వైశాల్యంలో సంవత్సరానికి 20,000 మందికి క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని రాష్ట్రంలో ఉన్న ఎక్స్పర్ట్స్, ఏజీఐ హాస్పిటల్, నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు రోజు వీడియోలు పెడుతున్నారు. మొన్న నేనే చెక్ చేసుకోవడానికి పోతే అందులో సింగరేణి కార్మికులు హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో 10% వెళ్తారు వాళ్ళ కుటుంబాలు, మన కార్మికులు. కారణం ఏంటి? ఈ పొల్యూషన్, తాగుతున్న నీళ్లు, మనం వాడుతున్న డస్ట్, సౌండ్, ఏది చూసినా సింగరేణి కార్మికులకు ఇట్లాంటి జబ్బులు రావడానికి కారణం అవుతున్నాయి. మీరు రామగుండం ఏరియాలో డస్ట్ రాకుంటే ఏమైనా కంట్రోల్ చేసుకోకపోతే మీరు రామగుండం బూడిద అవుతుందని చెప్తున్నారు. మనం రాజకీయ నాయకులకు కానీ, మన ట్రైనింగ్లకు కానీ, మన యాజమాన్యానికి కానీ ఎక్కడన్నా కనిపు కదులుతుందా? అందుకే సిఐటిగా కార్మిక సమస్యలు, పెద్ద పెద్ద జేబీసీల సమస్యలు ఉంటే
అవి అన్ని సంఘాలు కొట్లాడతాను. అన్ని సంఘాలు రాకుండా జేబీసీ రాదు, లాభాల వాట రాదు, అట్లాంటివి ఏమి రావు పెద్ద పెద్దవి. కానీ నేను అంటున్న మౌలిక సదుపాయాలు సింగరేణిలో మంచి హాస్పిటల్, మంచి స్కూల్ ఉండదు, మంచి నీళ్ళు ఇవ్వరు, ఆఖరికి పొల్యూషన్ డస్ట్ను కంట్రోల్ చేయరు, బొగ్గుబాయిలకు సంబంధించిన డస్ట్ కంట్రోల్ చేయరు. మరి రోగాలు రానియ్యా? అందుకే ఆ రోగాలు కంట్రోల్ చేయడం కోసం ఏం చేయాలనో సిఐటిగా బాయిల మీద బస్తీల ఈ కార్యక్రమాలు చేస్తాను. మా ఏఐటి నాలుగు సఫాయి పని చేయండి అంటున్నారు. సఫాయి పని చేస్తాను కూడా సిఐటి సిద్ధం, గుర్తుపెట్టుకోండి. సఫాయి పని కూడా చేస్తున్నాం. ఐబీకాలను ఉడవలేదా పోయి? ఐబీకాల మేము చూడంగా చూసి యాజమాన్యం వచ్చి రోడ్లు వేయించలేదా? ఐబీకాల్లో మొత్తం మోడీలను తీసి కట్టలేదా? పైప్ లైన్లు మార్చలేదా? డ్రింక్ పైన మార్చలేదా? ఎవరు పుణ్యం అది? ఆడ 4 రోజులు అడ్డా పెట్టినాం కాబట్టే యాజమాన్యం స్పందించింది. నిన్న లెవర్ ఇంక్లైన్, 2 ఇంక్లైన్, ఇప్పుడు చూడిపోండి అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో. నిరాదీక్ష అని చెప్పి జీఎం గారికి అల్టిమేట్గా ఇచ్చాం. దానివల్ల ఇప్పుడు మీరే మట్టి వస్తున్నారు. అది డాంబర్ రోడ్డు కూడా శాంక్షన్ ₹1 కోటి కోసం రోడ్డు నిర్మాణించడం కోసం ఇక్కడ మీ ఓసీ 5 కానించి వెళ్ళి 11 కిలోమీటర్ రోడ్డు జరగాలి డాంబర్ రోడ్ అని అంటున్నాం. ఇంకా లైఫ్ ఉంది మైండ్కి. రోజు కార్మికులు కింద పడుతున్నారు, మరి ఎవరు చేయాలి? నేను అంటున్నా అక్కడ మంచిలు లేవు, ఫిల్టర్ పెట్టి క్లీన్ చేస్తలేరు, రూములు క్లీన్ లేవు, కోతులు డబ్బాలు ఎత్తుకపోతున్నాయి, మంటలు పెట్టుకుందామంటే పెట్టెలు లేవు. ఇవన్నీ కూడా మీరు చూడండి. చూస్తూ ఉండగానే 15-20 రోజులలో ఈ పనులు చేస్తే గ్యారంటీగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. లేదా ఏ సంఘం మొదలుపెట్టి సిఐటి సహకరిస్తుంది. కానీ నువ్వు విమర్శించడం బంద్ చేసి పనుల్లో భాగస్వామి కావడం కోసం ఎస్ఎంఎస్ ఉండాలని కోరుతా ఉన్నా. ఇలా హాస్పిటల్ క్యాత్లా పెట్టించడం, హార్ట్లా దాడి కావించాలి. కారణం ఏంది? వాళ్ళకి యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా రావు. హాస్పిటల్ రెఫర్ చేస్తే పైసలు లేవు. ఇలా ఒక కార్మికుడు వచ్చిండు, ఆయన లివర్ ఖరాబ్ అయింది, లెవెనింగ్లో పై చేస్తాడు, 2 లక్షలు కట్టు, మీ కంపెనీ నాకు డబ్బులు లేవు, లేకపోతే చచ్చిపోతామంటాడు, ఆడ డబ్బులు లేవు. ఇలా రాత్రి నుంచే సీఎం ఒక ట్రై చేస్తాడు. అరే 2 లక్షలు ఎక్కలేదు, కార్మికుడు చచ్చిపోతాడు. పని చేస్తున్న కార్మికుడు కూడా రెఫర్ చేసుకోకపోతే కూడా ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తలేరు. కారణం ఏంటి? డబ్బులు లేవు, లేదా నిమ్స్ టారిఫ్ అంటాడు. ఆ క్యాత్లా పెట్టించాం, పెద్ద లొల్లి చేస్తే బల్లాం సార్ అన్ని కార్మిక సంఘాలు పెట్టి రిబ్బన్ రాత్రి కట్ చేసేటప్పుడు, అరే నువ్వు చేయబట్టి ఇక్కడ నేను పెడుతున్నా హార్ట్ ప్రాబ్లం నివారించడానికి, రాకముందే నివారించడానికి కోసం ఒక టెస్ట్ చేయడానికి హార్ట్ చేయాలంటే కంపెనీ కోర్టు ఖర్చు పెట్టి 2 వార్డు తీసేసి క్యాథ్లాబ్ సెంటర్ కోసం అన్ని పరికరాలు సమకూర్చాక మొన్న వచ్చేసి దాన్ని ఎవరికి రేణి హాస్పిటల్ బంగారు స్వామికి టెండర్ ఇచ్చేస్తారా? ఆయన ఆర్థో డాక్టర్ హాస్పిటల్కి కార్డియాలజీ సంబంధించిన మిషన్లు పెట్టుకోవడం కోసం కాంట్రాక్ట్ ఇస్తారా 7 సంవత్సరాలకు? అంటే కంపెనీ చేస్తే నష్టం వస్తుందట, ప్రైవేట్ వాళ్ళు చేస్తే లాభం వస్తుందట. ఎట్లా వస్తుంది అంటున్నా? అంటే కంపెనీ కార్మికుల ఆరోగ్యం చూస్తాను కూడా నువ్వు L1 టెండర్లు కావాలా? యశోద హాస్పిటల్ను 3-4 హాస్పిటల్ టెండర్ ఇస్తే అది దీనికి ఇచ్చేసింది బంగారు స్వామికి. అంటే అందులో L1, అందులో టెండర్ ఇప్పిస్తే ఏముంది తెలుసా? జూనియర్ డాక్టర్ ఒక ఆయన సంవత్సరం లోపు ఆయన ఉంటాడట, ఒక ఆయన 3 సంవత్సరాల లోపు ఆయన ఉంటాడట. అంటే ఆయనకు తక్కువ జీతంతో ఇచ్చేస్తే ఆయన గుండె జబ్బులు చేస్తాడా? నేను అంటున్నా యాజమాన్యాన్ని, కళ్ళు తెరవండి. L1 టెండర్ ఏంటి? లో టెండర్. అంటే ఎవరు టెండర్ వేసినా తక్కువ పని చేస్తారు. మన మందులు L1, ప్రతి ఒక్క డాక్టర్లు L1 అంటే కాంట్రాక్ట్ డాక్టర్లు, నర్సులు, సిస్టర్లు, ఆఖరికి వస్తే హాస్పిటల్ మందులు కలిసి మొత్తం L1. ఆరోగ్యం, కార్మికుల ఆరోగ్యం కాపాడేది కూడా L1. అరే ఈ రోడ్డు వేస్తే ఈ రోడ్డు సంవత్సరాలు పోతే నీకు కమిషన్ వస్తుంది, వాడికి కమిషన్ వస్తుంది, కాంట్రాక్టర్ బతాడు, గంగలో పోని అనుకుంటాను. దానివల్ల పోతే కంపెనీ నష్టం వస్తుంది. కానీ కార్మికుడు ఆరోగ్యం, కార్మికుడు చచ్చిపోతే నువ్వు తిరిగి ఇవ్వగలుగుతావా? అంటే కార్మికుల ఆరోగ్యం విషయంలో కూడా L1. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరామరెడ్డి, మెండ శ్రీనివాస్, ఎస్కే గౌస్, గీద వెంకటేశ్వర్లు, బి ప్రవీణ్, జంగపల్లి మల్లేష్, పులి ఈశ్వర్, చగండి యాదగిరి, కర్ర తిరుపతి రెడ్డి, హరిప్రసాద్, చిట్టబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.